సాయిబాబా చరిత్ర అది మీరు చదివితే తెలుస్తుంది, ఎంత మహానుభావుడో, ఎందుకు దేవుడు అయ్యాడు. 6 ఏళ్లకే భిక్షాటనకి వెళ్ళేవాడు, మళ్ళీ 7వ ఇంటికి 8వ ఇంటికి వెళ్ళేవాడు కాదు, కేవలం 6-7 ఏళ్ళు. అది సన్యాసికి నిబంధన, అది మన సంప్రదాయాలు. ఊరికి రోజంతా భిక్షాటన మొదలు పెడితే వీడు కంపెనీ పెడతాడు ఇక్కడ సాయంత్రానికి, ఈ మిగిలిన ఫుడ్ అమ్మేస్తూ ఉంటాడు. 6 ఇళ్ళు 7వ ఇళ్ళుతో ఆపేయాలి, సప్తా అంటారు లెక్క. ఆ 7 ఇంట్లో దొరికితే దొరికింది, లేకపోతే ఆవిడ కార్తీక మాసం సోమవారం అనుకో ఉపవాసం, అంతే. 3 ఏళ్లలోనే దొరికింది అనుకో, తనకి సరిపడ వచ్చేయి. ఆయన అలాగే తిరిగాడు, మిగిలినంతా ధ్యానమే, ఆత్మధ్యానమే. మరి ఇవాళ సాయిబాబాని విగ్రహ రూపంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నారో అందరికీ తెలుసు, దేశ విదేశాల్లో. ఎందుకు ఆ జోగికి, ఆ విరాగికి అంత ఖ్యాతి వచ్చిందండి? త్యాగం. ఆయన తెచ్చినుకున్న భిక్షాన్నంలోనే కుక్కలకు పెట్టేవాడు.